గోధుమ ముద్దల మసాలా కూర. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోధుమ ముద్దల మసాలా కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, వాము చిటికెడు, పసుపు తగినంత, ఉప్పు చిటికెడు, టొమాటో ప్యూరీ 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చి బఠానీలు 1 కప్పు, తరిమిన క్యాబేజ్ 1 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టేబుల్ స్పూన్. గోధుమ ముద్దల మసాలా కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే దీనికోసం మనము ముందుగా తయారు చేసుకుంది ఏంటి, టొమాటో ప్యూరీ తయారు చేసుకున్నాము. అలాగే ఇంకా మిగతావన్నీ కూడా మనం వంట చేస్తూ వెళ్ళిపోవచ్చు. అయితే గోధుమ ముద్దల మసాలా కూర ఏంటిది ఇంత పెద్దగా ఉంది పేరు అనుకుంటున్నారా? ఏం లేదండి, ముందుగా గోధుమ పిండి తయారు చేసుకోవాలి. గోధుమ పిండి తయారు చేసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా పిండిని కట్ చేసుకోవాలి, అంతే. దాంతో మనం మసాలా కూర తయారు చేయబోతున్నాం అనమాట. అయితే ఇక గోధుమ పిండి గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే చక్కెర స్థాయిని, అంటే మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడానికి చాలా మంది రాత్రిపూట పెద్దవాళ్ళైనా ఈ మధ్య యంగ్స్టర్స్ ఎవరైనా సరే చపాతీని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి గోధుమ పిండిని చక్కగా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ముందు అంటే పిండి తయారు చేసుకోవడానికి అనమాట. గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇందులో కాస్త వాము, అలాగే కాస్త పసుపు, కొంచెం ఉప్పు, ఈ 3 వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని నీళ్ళు యాడ్ చేసేసుకుందాం. అంటే మనకు చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. అంటే మనకు పిండి చప్పగా ఉండకుండా ఉండడానికి మనం ఇందులో వాము ఉప్పు వేసేసాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందాం. ఈ మసాలా కూర ఏంటి అంటే మనకు చపాతీల్లోకి బాగుంటుంది, కానీ ఇదే ఒక కూరలాగా మనం డైరెక్ట్గా తినేయచ్చేమో అనిపిస్తుంది నాకైతే. కానీ అన్నంలోకి తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా చక్కగా ముద్ద కలిపేసుకున్నాను, చూసారా? మామూలుగా చపాతీ ముద్దలాగా కలుపుకున్నాం, కాకపోతే ఇందులో కాస్త పసుపు వాము వేసుకున్నాం, అంతే. ఇది ఒకసారి పక్కన పెట్టేసుకుని చపాతీ పీట తీసుకొని ఇందులో మనం కాస్త నూనె రాసేసుకొని మనం తయారు చేసుకున్నటువంటి పిండిని ముద్దలాగా తీసుకొని, ఇది సన్నగా అన్నమాట. అంటే మనకు ఎలా రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం అనుకోండి, పిండి ఇలా రోల్ చేసుకున్నప్పుడు ఇలా సన్నగా తయారు చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అంటే ఇంత సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కట్ చేసుకుందాం. అదే విధంగా ఇంకొక రోల్ని కూడా తీసుకుందాం. ఇది మనం తయారు చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగా చేసుకున్నాం కాబట్టి దీన్ని మళ్ళీ కట్ చేసుకుందాం. ఈ విధంగా మనము ఈ గోధుమ ముద్దలు అన్నాం కదా, ఆ విధంగా తయారు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం అన్ని చక్కగా గోధుమ ముద్దలు తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాము. ఈ ఆవిరి పాత్రలో ఇలా ఈ ప్లేట్కి నూనె రాసినటువంటి ప్లేట్లో ఈ గోధుమ ముద్దలు ఇలా పెట్టేసుకుందాం. పెట్టేసుకుని ఆవిరి మీద వీటిని ఉడికిచ్చేసుకుందాం. ఇది మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది ఆవిరి మీద ఉడికిచ్చేసుకుంటే ఏంటంటే చక్కగా ఉడికిపోతాయి. ఈ లోపు మనం ఏం చేద్దామంటే ఇటువైపు మసాలా కూర తయారు చేసుకుందాం. మసాలా కూర తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. మసాలా కూరలో ముందుగా ఏమేమి వేస్తున్నాము అంటే కాస్త నూనె. ఏ కూరైనా నూనెతో మొదలు పెట్టాలి కాబట్టి కాస్త నూనె వేసేసుకుందాము. నూనె కాస్త వేడైన తర్వాత
నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం మనకి పచ్చి బఠానీలు కూడా వేసుకుంటున్నాము. సో దట్ ఏంటి అంటే కొంచెం మనకు కూర కొంచెం మసాలా కూర అన్నాం కాబట్టి పచ్చి బఠానీలు ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది. టమాటో ప్యూరీ మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు కావాలంటే కాస్త ఉల్లిపాయ ముక్కలు అది కూడా వేసుకోవచ్చు. ఇందులో పోపు అంటూ ఏం వేయట్లేదు, మసాలా కూర లాగా చేసుకున్నాము. ఇది మనకు చపాతీకి అనుగుణంగా పులావ్కి అనుగుణంగా చేసుకుంటున్నాం కాబట్టి వేరే జీలకర్ర అవి ఏమీ వేయట్లేదండి. సో ముందుగా కాస్త పసుపు వేస్తున్నాను. ఆ తర్వాత టొమాటో ప్యూరీ వేసుకుందాము. ఇది ఒకసారి బాగా అంటే టొమాటో ప్యూరీ పచ్చివాసన పోయేదాకా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా టొమాటో ప్యూరీ ఉడుకుతున్నప్పుడే ఏంటి అంటే ఇందులో కాస్త కారం వేసేసుకుందాం. అప్పుడు మనకు కూర రంగు చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. మీరు మొత్తం పూర్తయిన తర్వాత కారము అది వేసుకునే కన్నా కూడా ఇలా వేగుతున్నప్పుడు వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇందులో కాస్త కారము అలాగే కాస్త ఉప్పు వేసేసుకుని ఇందులో కాస్త పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసానండి. సో దట్ మనకి ఏంటంటే ఘాటుగా బాగుంటుంది కాబట్టి ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఒక్క నిమిషం పాటు ఉడికితే అప్పుడు మనం నెక్స్ట్ వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో పచ్చి బఠానీలు వేసేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యాబేజ్, ఇది ఒకసారి ఉడుకుతూ ఉండగా ఇందులో కాస్త ధనియాల పొడి వేసేసుకుందాము. ఆ తర్వాత కాస్త గరం మసాలా ఇవన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఒక్కసారి కలిపేసుకొని నీళ్లు పోసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. వాటర్ పోసేసుకుంటే ఏంటి అంటే చక్కగా ఉడుకుతుంది అనమాట. అంటే అన్నీ మనము కావాల్సిన పొళ్ళు మసాలా పొళ్ళు అన్నీ వేసేసుకున్నాము. చక్కగా ఇప్పుడు ఏంటి అంటే ఆ కూర ఆ మసాలా కూర ఏదైతే ఉందో బాగా ఉడకాలి. ఇటువైపు చూసుకుంటే చక్కగా చూసారా ఇలా చక్కగా రంగు కూడా భలే ఉంది. ఇటువైపు గోధుమ పిండి ముద్దలు కూడా చక్కగా ఉడుకుతున్నాయి ఆవిరి మీద. మధ్యలో ఒకసారి ఇలా అంటే ఏంటి అంటే మనకు అటువైపు కూడా ఇది అవుతుంది, బాగా ఉడుకుతుంది. ఇది ఒక 5 నిమిషాలు పడుతుందండి. ఇది కూడా ఒక 5 నిమిషాల్లో పూర్తయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గోధుమ ముద్దలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ మసాలా కూరలోకి వేసేసుకోవాలి. చాలా కొత్తగా ఉంది కదా, తప్పకుండా చాలా అంటే కొత్తగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా నేర్చుకోండి. మనం ఇటువైపు చూసుకుంటే మసాలా కూర తయారు చేసుకుంటున్నాము. ఇటువైపు చూస్తే గనక చక్కగా ఇలా చూసారా గోధుమ ముద్దలు తయారైపోయాయి. మీకు అర్థమైపోతుందండి. మామూలుగా ఇలా ముట్టి చూడగానే మీకు గట్టిగా అయిపోతాయి అన్నమాట, మెత్తగా ఉండవు. ఎస్, ఇది పూర్తి అయిపోయినట్టు ఈ స్టవ్ కూడా మనం ఆఫ్ చేసేయచ్చు. ఇలా తయారైనటువంటి గోధుమ పిండి ముద్దల్ని చక్కగా ఈ మసాలా కూరలో వేసేసుకొని ఒక్క నిమిషం పాటు వదిలేద్దాం. మీరు ఎన్ని చేసుకుంటే అన్ని, అంటే మీ ఇష్టం అంటే గోధుమ పిండి క్వాంటిటీ మీకు ఎంత కావాలి అనే దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. మరీ ఇలా మెత్తగా అయిపోయి పేస్ట్లా అయిపోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఒక్క నిమిషం పాటు వదిలేస్తే చాలు. చివరిగా ఇందులో కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుందాము. బాగా కలిపేసుకుందాం. స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చండి, అయిపోయింది. ఇప్పుడు ఈ బౌల్లోకి తీసేసుకుందాం. చక్కగా గోధుమ పిండి ముద్దల మసాలా కూర రెడీ అయిపోయినట్టే. చాలా కొత్త వంట, తప్పకుండా అందరూ ప్రయత్నించండి. చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. ఇలా అందంగా మా ప్లేటు, అంతకన్నా రుచికరంగా మా వంట మీరు తయారు చేసుకుంటారా? గోధుమ ముద్దల మసాలా కూర. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మనకు సెర్చ్ చేసేయండి. గోధుమ ముద్దల మసాలా కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, వాము చిటికెడు, పసుపు తగినంత, ఉప్పు చిటికెడు, టొమాటో ప్యూరీ 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చి బఠానీలు 1 కప్పు, తరిమిన క్యాబేజ్ 1 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టేబుల్ స్పూన్,
గోధుమ ముద్దల మసాలా కూర తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కాస్త గోధుమ పిండి, కాస్త వాము, పసుపు, చిటికెడు ఉప్పు వేసి మెత్తగా నీళ్లు పోసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత చపాతీ పీటకి నూనె రాసి కలిపి పెట్టుకున్న ముద్దను చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని ఆ ఉండను పొడవుగా ఒత్తుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్రను వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్కి నూనె రాసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ముద్దలను ప్లేట్లో వేసి ఆవిరి మీద కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత మరో స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో పసుపు, టొమాటో ప్యూరీ, కాస్త కారం, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, పచ్చి బఠానీలు, తరిగిన క్యాబేజ్, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా ఆవిరి మీద ఉడికించుకున్న గోధుమ ముద్దలను వేసి బాగా కలిపి చివరిగా కాస్త కొత్తిమీరను కూడా వేసుకొని మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గోధుమ ముద్దల మసాలా కూర రెడీ.